ఏటూరు నాగారం ఎన్కౌంటర్ ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. పౌర హక్కుల సంఘం నేతలు పిటిషన్ వేశారు. పౌర హక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో మృతదేహాలను విచారణ తర్వాతే స్వాధీనం చేసుకోవాలని మృతుల బంధువులను పౌర హక్కుల సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. కాగా పిటిషన్ కీలక విషయాలను ధర్మాసనం ముందుంచారు. ఇది ఎన్కౌంటర్ కాదని కావాలనే హత్య చేసినట్లు తెలిపారు. హెచ్ఆర్సీఏ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని అన్నారు. మావోయిస్టులను చిత్రహింసలకు గురిచేసి చంపారని తెలిపారు. ఆహారంలో విషయం పెట్టి చంపినట్లు పిటిషనర్ తెలిపారు. ఇది ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్ అని పేర్కొన్నారు. ఏటూరు నాగారం ఎన్కౌంటర్ ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. పౌర హక్కుల సంఘం నేతలు పిటిషన్ వేశారు. పౌర హక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో మృతదేహాలను విచారణ తర్వాతే స్వాధీనం చేసుకోవాలని మృతుల బంధువులను పౌర హక్కుల సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. కాగా పిటిషన్ కీలక విషయాలను ధర్మాసనం ముందుంచారు. ఇది ఎన్కౌంటర్ కాదని కావాలనే హత్య చేసినట్లు తెలిపారు. హెచ్ఆర్సీఏ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని అన్నారు. మావోయిస్టులను చిత్రహింసలకు గురిచేసి చంపారని తెలిపారు. ఆహారంలో విషం పెట్టి చంపినట్లు పిటిషనర్ తెలిపారు. ఇది ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్ అని పేర్కొన్నారు.